ఈ దిన వాక్యము యోమ్ దెబిరిన్ 4వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేమో, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో అని అంటున్నాడు లోతు. లోతు యొక్క కన్న తండ్రి ముందు చనిపోయాడు. లోతు నాన్నగారి పేరు హారాను. అబ్రాము లోతును చేరదీసి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఆ పిల్లలు పుట్టిన తర్వాత లోతుకి ఆస్తిని ఇచ్చినప్పుడు లోతు పశువుల కాపర్లకు అబ్రాము పశువుల కాపర్లకు వివాదము వచ్చినప్పుడు అబ్రహాము విసిగిపోయి నీవు తూర్పునకు వెళితే నేను పడమరకి వెళ్తాను అని చెప్పినప్పుడు లోతు తన యొక్క కన్నులెత్తి చూచి దేవుని శాపం వచ్చే పట్టణమైన సొదొమ గొమొర్రా పట్టణాలను ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో లోతు మీదకి యుద్ధమే వచ్చినప్పుడు అబ్రాము వెళ్ళి కాపాడి తన భార్య పిల్లల్ని మరలా లోతుకి అప్పగించాడు. ఆ తర్వాత కాలంలో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేద్దాము అనుకున్నప్పుడు అబ్రహాము ప్రార్థన బట్టి అబ్రాము దగ్గరకు వచ్చి అబ్రాముతోటి చెప్పినప్పుడు అబ్రాము లోతు కుటుంబాల కోసం దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు. ఆ ప్రాంతాల కోసం దేవుని సన్నిధిలో గోజాడాడు. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి దేవదూతలు లోతు కుటుంబానికి పంపించినప్పుడు ఆ రాత్రి ఆ పట్టణ ప్రజలు బహు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు లోతు తన భార్య అతని యొక్క భార్య కూతుర్ని రక్షించారు. మరలా రండి వెళ్ళిపోదాం అన్నప్పుడు వాళ్ళు ఇంకా తడవు చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూతలు వారి చేతులను పట్టుకొని వాళ్ళని తీసుకొని వచ్చి నడిపిస్తూ ఉంటే మేము ఇంకా చచ్చిపోతామేమో, ఈ కీడు మా దగ్గరికి వచ్చేస్తుందేమో, మేము తప్పించుకొని పోలేమో అని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా అక్కడికి వెళ్తే మేము చచ్చిపోతామేమో అని ఆలోచిస్తున్నాడు. ఈరోజు కూడా తల్లి గర్భంలో నిన్ను పెట్టి పిండంగా రూపొందించబడక ముందు నుంచి ఎముకలు ఎలాగున ఎదిగాయో కూడా తెలిసి చూచినటువంటి దేవుడు నిన్ను రక్షించి నీ గురించి ప్రాణం పెట్టి నీకు ఆహారం పెట్టి దీర్ఘాయుష్తో నింపి నేను కంటికి రెప్పలా కాపాడుతున్నా సరే ఇంకనూ దేవుణ్ణి శోధిస్తూ దేవుని యొక్క కార్యాలను తక్కువ చేసి మాట్లాడుతూ దేవునికే సలహాలను ఇస్తూ దేవునిని ఇంకనూ నిజముగా నమ్మలేకుండా ఉంటూ దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తూ ఇంకా నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే లోతును విడిచిపెట్టేసిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తాడు. లోతుతో దేవుడు అక్కడికి వెళ్ళంటే నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్తాను, ఒకవేళ అక్కడికి వెళ్తే నేను నాశనం అయిపోతాను, నిన్ను నాశనం చేసేయాలనుకుంటే ముందే నాశనం చేసేసాను కదా, ఇన్నిసార్లు దేవుడు కాపాడడం ఎందుకు? ఈరోజు చాలామందికి జ్ఞానం లేదు. దేవుడు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి అంటారు. నమ్ముకోకపోతే నువ్వు హాయిగా ఉన్నావా? నమ్ముకోకపోయినా శ్రమలు వస్తాయి. లోకంలో ఉన్నాయే శ్రమలు. దేవుని నమ్ముకున్న మనము తప్పించబడతాం. నమ్ముకోలేని వాళ్ళు అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు లోతును విడిచిపెట్టాడు. లోతు అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే వారి జీవితాలు నాశనం అయిపోయాయి. వాళ్ళు ఒక శాపాలకి, వాళ్ళు ఒక భయంకరమైన జనాంగానికి తండ్రి అయిపోయాడు. లోతు ఆశీర్వాదాలకి కారకుడుగా లేడు. ఈరోజు నీవు కూడా దేవునికి లోబడి దేవునికి సలహాలు ఇవ్వకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారును గాక.